సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం హృదయాన్ని కదిలించే భయానక కథల్ని చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ 19 ఏళ్ల వివేక్తో జరిగిన సంఘటన ఆధారంగా రూపొందించబడింది. 1 సంవత్సర క్రితం వివేక్కి ఢిల్లీలో ఉన్న ఒక కాలేజీలో అడ్మిషన్ దొరికింది. అతను ఒక చిన్న పట్టణానికి చెందినవాడు. అతని కుటుంబ పరిస్థితి ఆర్థికంగా బలహీనంగా ఉంది. అందుకే తన దగ్గర ఖర్చు పెట్టడానికి ఎక్కువగా డబ్బులుండవు. వివేక్ ఒక గొప్ప వ్యక్తి కావాలనుకున్నాడు. అందుకే కాలేజ్ చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేసేవాడు. కానీ అతను ఆ డబ్బుతో తన జీవన ఖర్చులు మాత్రమే తీర్చుకోగలిగాడు. కాలేజీలో చదువుతున్న తన ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళి చాలా పార్టీలు చేసుకునేవారు. కానీ డబ్బు కొరత కారణంగా వివేక్ వాళ్లతో పాటు ఎప్పుడు వెళ్లేవాడు కాదు. ఒకరోజు వివేక్ కాలేజ్ ఫ్రెండ్ అతన్ని ఒక వ్యక్తితో పరిచయం చేశాడు. అతను ఒక బ్రోకర్. ఆ బ్రోకర్ వ్యక్తుల నుండి డబ్బులు తీసుకుని 30 రోజుల తర్వాత వాళ్ళ డబ్బుని డబుల్ చేసి తిరిగిచ్చేవాడు. వివేక్ అతన్ని కలిశాక డబ్బు త్వరగా సంపాదించడానికి ఒక షార్ట్ కట్ కనిపించింది. తను తెలిసిన వారితో మాయమాటలు చెప్పి 50,000 అప్పు తీసుకున్నాడు. తీసుకున్న ఆ మొత్తం డబ్బుని ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. కాని పాపం ఏది జరగకూడదో అదే జరిగింది. ఆ వ్యక్తి వివేక్ ఇచ్చిన మొత్తం డబ్బు తీసుకుని పారిపోయాడు. వివేక్ అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇదంతా జరిగాక అతని మనసులో పదే పదే ఉద్విగ్నత నెలకొంది. తీసుకున్న అప్పుని ఎలా తీర్చాలో అర్థం కాలేదు. వివేక్ భయంతో తన ఊరికి వెళ్ళిపోయాడు. తన ఊర్లో నివసించడం ప్రారంభించాడు. తను ఫోన్ నంబర్ని కూడా మార్చేశాడు. ఒకరోజు రాత్రి వివేక్ తన రూమ్లో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీ హఠాత్తుగా ఫ్లిక్కర్ అవ్వడం మొదలైంది. తను టీవీ దగ్గరికి వెళ్ళగానే ఆ టీవీ సడన్ గా పేలిపోయింది. అందులో నిప్పు అంటుకుంది. వివేక్ వెంటనే దాని మీద నీళ్లు పోశాడు. కానీ అప్పటికి తన రూమ్ మొత్తం పొగలతో నిండిపోయింది. ఆ పొగలో వివేక్కి ఎవరో నీడ కనిపించింది. అది చూడగానే వివేక్కి కొంచెం భయం వేసింది. వివేక్ భయంతో అడిగాడు, ఎవరున్నారక్కడ? కానీ వివేక్కి ఎలాంటి సమాధానం దొరకలేదు. కానీ మెరుస్తున్న 2 కళ్ళు మాత్రం కనిపించాయి. అది మెల్లగా తన వైపుకే వస్తోంది. వివేక్ ఇప్పుడు చాలా భయపడిపోయాడు. అతను తన ఇంటి నుండి బయటకొచ్చి టెర్రస్ మీదకి పరిగెత్తాడు. కానీ ఆ నీడ ఆ పొగతో పాటు అతని వెనుక టెర్రస్ మీద కూడా వచ్చేసింది. ఆ నీడలో మెల్లగా ఒక ముఖం కనిపించడం ప్రారంభమైంది. ఆ ముఖం ఒక వృద్ధుడిది. అతని ముఖం తెల్లగా మారుంది. ఎవరో స్తంభింపచేసినట్లు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డున్నాయి. అతన్ని చూడగానే వివేక్ వణికిపోయాడు. అతనికి పెద్ద షాక్ తగిలినట్లు. ఆ ముసలివాడు వివేక్ వైపు కదలడం మొదలుపెట్టాడు. అతను ముందుకి రావడం మొదలుపెట్టగానే వివేక్ భయంతో వెనక్కి అడుగు పెడుతూ ఉన్నాడు. వివేక్ గుండె ఇప్పుడు వేగంగా కొట్టుకుంటోంది. తనని కాపాడడం కోసం తను వెనక వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు సడన్ గా తన కాళ్ళు దేని మీద తగిలి అతను టెర్రస్ నుంచి కింద పడిపోయాడు. వివేక్కి స్పృహ వచ్చేసరికి అతను హాస్పిటల్లో ఉన్నాడు. అతని 2 కాళ్ళు వెన్నెముక్క విరిగిపోయాయి. ఇంకెప్పుడు వివేక్ అస్సలు నడవలేడని డాక్టర్స్ చెప్పేశారు. ఆ రోజు వివేక్ వాళ్ళ అమ్మని హాస్పిటల్కి పిలిచాడు. పిలిచి వాళ్ళ అమ్మగారి దగ్గర జరిగిన విషయాన్ని చెప్పాడు. అది విని ఆవిడ షాక్ అయిపోయారు. ఏ వృద్ధుడి ఆత్మనైతే వివేక్ రాత్రి చూశాడో అది ఇంకెవరో కాదు, తను 50,000 అప్పు తీసుకున్న అదే ముసలతను. ఆ వృద్ధుడు చాలా మంచి వ్యక్తి. వివేక్ని తన మనవాడిలా ప్రేమించేవాడు. అందుకే వివేక్ సహాయం అడగగానే ఆ వృద్ధుడు తనకి 30 రోజుల వరకు 50,000 అప్పుగా ఇచ్చాడు. కానీ డబ్బు పోగొట్టుకోగానే వివేక్ ఎవరితోనూ చెప్పకుండా వాళ్ళ ఊరికి వచ్చేశాడు.
ఆ తర్వాత ఆ వృద్ధుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభమైంది. అతనికి ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాల్సి వచ్చింది. అతని దగ్గర ఉన్న కొంచెం డబ్బుతో ఎలాగో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. కానీ అతను ఇంటి అద్దె ఇవ్వలేకపోయాడు. ఆ కారణం చేత ఆ ఇంటి ఓనర్ తన్ని బయటికి తరిమేశాడు. ఆ వృద్ధుడి ముసలి శరీరం ఒక రాత్రి కూడా ఢిల్లీ చలికి తట్టుకోలేకపోయింది. అతను ఫుట్పాత్ మీదే చనిపోయాడు. ఆ ముసలతనికి ముందు వెనక బంధువులంటూ ఎవరూ లేరు. అందుచేత అతను చనిపోవడం ఎవరికీ తెలియలేదు. అతని శరీరాన్ని అనాథగా భావించి కాల్చేశారు. వివేక్ చేసింది చాలా పెద్ద తప్పు. అతను డబ్బు వ్యామోహంలో ఒక తెలియని వ్యక్తిని నమ్మాడు. తన జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక మీదట వివేక్ ఎప్పుడూ నడవలేడు. ఫ్రెండ్స్, మన హారర్ స్టోరీస్ ఇప్పుడు ఆడిబుల్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మన స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కి రాకముందే మీరు వినొచ్చు. ఇప్పుడే ఆడిబుల్ యాప్ కి వెళ్ళి మా ఆడిబుల్ షోని చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కేఎం తెలుగు హారర్ టేల్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.